ఓం నమ శివాయ. ఇప్పటి వరకు 167 యాత్రలు పోయినా. ఈ అఖండ యాత్ర ఇది మామూలు యాత్ర కాదు, కైలాస మానసరోవరం. జన్మలో భగవంతుడు ఒక్కసారి దర్శనం ఇవ్వడానికి కైలాసాన్ని పిలుస్తాడు. కానీ భగవంతుడు పరమశివుడు నా భక్తిని మెచ్చి నాకు 5 సార్లు అవకాశం ఇచ్చాడు. 5 సార్లు అవకాశంలో 3 సార్లు పరిక్రమ చేసిన, ఇది 5వసారి. కాబట్టి భగవంతుడు నాకు అవకాశం ఎట్లా ఇచ్చిండు ఆయురారోగ్యం అంటే, 167 యాత్రలు ఇప్పటి వరకు తిరిగినాను. 167 యాత్రల్లో నేను తిరగలేని ప్రదేశం అంటూ లేదు. అటువంటి యాత్రలు చేసినాను. కైలాస మానసరోవర యాత్ర కాకుండా ఈ అఖండ దీపం కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రతి యాత్రలో కూడా ఈ అఖండ దీపాన్ని తీసుకొని పోయి వెలిగించినాను నేను. అయితే ఈరోజు ఇంతమందిలో శివపార్వతుల కళ్యాణోత్సవానికి విఘ్నేశ్వరుని ఇంతవరకు ప్రపంచంలో ఎవరైనా వినాయక నిమజ్జనం చేసిండ్రో లేదో తెలియదు, కానీ నేను మాత్రము ఈ వినాయకుణ్ణి తన తల్లి గర్భంలో జన్మించినటువంటి వినాయకుణ్ణి ఇక్కడ మానస సరోవరంలో అంటే కైలాసంలో జన్మించిన వినాయకుణ్ణి ఇక్కడికే మానస సరోవరానికి తెచ్చి వినాయక నిమజ్జనం చేస్తున్నాను. ఎంతటి భాగ్యం ఇచ్చినాడు ఆ పరమశివుడు నాకు. ఎన్ని జన్మలైనా ఇటువంటి జన్మ నాకు రాదేమో అనిపిస్తుంది. మరో జన్మ కావాలన్నా కూడా నాకు ఈ బ్రాహ్మణ జన్మ తప్ప నాకు ఇంకొక జన్మ వద్దు. మంత్రోచ్చారణే కావాలి. నాలుకలో నాకు బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం చాలా పెద్ద వరం. ఓం నమో చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. అందరూ అనండి, ఓం నమో చతుర్ముఖ బ్రహ్మదేవాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర నమ పార్వతీపదే.